వందే మాతరం. బోధి ప్రేక్షకులకు, అధ్యాపకులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు మరియు సోదర సమాజ సభ్యులకు కూడా మున్ముందుగా హృదయపూర్వక నమస్సులు. ఈరోజు మన అంశం సమాజం ఎటు వెళ్తుంది. జూలై 1న కేరళలోని వడకరాలో ఒక కళాశాలలో విద్యాబుద్ధులు నేర్పాల్సిన అధ్యాపకులే ఈఎంఐ పద్ధతిలో డ్రగ్స్ను విద్యార్థులకు విక్రయిస్తున్నారన్న వార్త వెలుగులోకి వచ్చింది. అదే ఆందోళనను మరింత తీవ్రం చేస్తూ ఆగస్టు 11న నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఒక ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి రూపారెడ్డిని అదే పాఠశాలలో 10వ తరగతి చదివిన విద్యార్థులే అత్యంత దారుణంగా 27 సార్లు కత్తితో పొడిచి హత్య చేశారు. ఇవి కేవలం 2 నేర సంఘటనలుగా చూసి మనం ముందుకు సాగిపోవాలా? ఒకవైపు విద్యార్థులకు జ్ఞానం, విలువలు, క్రమశిక్షణ నేర్పాల్సిన అధ్యాపకులే మాదక ద్రవ్యాల వ్యాపారంలోకి దిగుతున్నారు. మరోవైపు గురువును గౌరవించాల్సిన విద్యార్థులే హింసకు పాల్పడి హత్య చేసే స్థాయికి చేరుతున్నారు. అసలు మన సమాజం ఎటు వెళ్తుంది? విద్య యొక్క అసలు లక్ష్యం ఏమైంది? గురువు విద్యార్థి సంబంధంలో ఇంతటి విలువల పతనం ఎందుకు వచ్చింది? ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థలు, సమాజం మన కర్తవ్యం ఏమిటి? ఈ 2 సంఘటనలు మనల్ని భయపెట్టడానికి మాత్రమే కాదు, మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి వచ్చిన హెచ్చరికలు. విద్య అంటే ఏమిటి? విద్యార్థికి ఒక ఉద్యోగం సంపాదించే అర్హత కల్పించడమా? ఒక పరీక్షలో మంచి మార్కులు సాధించేలా చేయడమా? లేదా జీవితాన్ని సక్రమంగా నడిపించే వివేకాన్ని, బాధ్యతను, మానవత్వాన్ని అందించడమా? ఒకప్పుడు గురువు అంటే జ్ఞానాన్ని అందించేవాడు మాత్రమే కాదు, జీవితానికి దిశ చూపించే వ్యక్తి. కానీ ఈరోజు విద్యారంగంలో కూడా కొన్ని చోట్ల బోధన ఒక వృత్తిగా, విద్యార్థి ఒక కస్టమర్గా, విద్య ఒక వ్యాపార ప్రక్రియగా మారుతున్నాయా అనే ప్రశ్న తలెత్తుతుంది. అలాగే సమాజంలో కొందరు తమ స్వార్థం కోసం విద్యార్థుల బలహీనతలను ఉపయోగించుకోవడం, వారి భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టడం మనందరినీ కలవరపెట్టాలి. అయితే తప్పు ఎవరిది? కేవలం ఒక వ్యక్తిని నిందించడం ద్వారా సమస్య పరిష్కారం కాదు. తల్లిదండ్రుల బాధ్యత ఉంది, ఉపాధ్యాయుల బాధ్యత ఉంది, విద్యాసంస్థల బాధ్యత ఉంది, ప్రభుత్వ వ్యవస్థల బాధ్యత ఉంది, సమాజం మొత్తానికి బాధ్యత ఉంది. ముఖ్యంగా విద్యను అందించే ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి. నేను ఎంత బోధించాను అన్నదానికంటే నా వల్ల ఎంతమంది జీవితాలు సరైన దిశలో నడిచాయి అని ఆలోచించాలి. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు ఒక పాఠం చెప్పి మర్చిపోవచ్చు, కానీ అతని ప్రవర్తన, అతని విలువలు, అతని మాటలు ఒక విద్యార్థి జీవితంపై శాశ్వత ముద్ర వేయవచ్చు. అందుకే విద్యారంగం తన అసలు లక్ష్యాన్ని తిరిగి గుర్తు చేసుకోవాలి. విద్య ఉద్యోగం కోసం మాత్రమే కాదు, విద్య జీవితం కోసం, విద్య సంపాదన కోసం మాత్రమే కాదు, విద్య సంస్కారం కోసం, విద్య తెలివైన వ్యక్తిని తయారు చేయడం మాత్రమే కాదు, బాధ్యత గల మనిషిని తయారు చేయడం. ఈరోజు సమాజంలో జరుగుతున్న సంఘటనలను చూసి ఎవరు తప్పు చేశారు అని మాత్రమే ప్రశ్నించకుండా, ఇలాంటి పరిస్థితులు రాకుండా చేయడానికి నేను ఏమి చేస్తున్నాను అని ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి. సమాజం మారాలని కోరుకుంటే ముందుగా మన ఆలోచనలు మారాలి, విద్య మారాలి, విద్యను అందించే వారి లక్ష్యం మారాలి, మన బాధ్యతను మనం గుర్తించాలి. ఎందుకంటే ఈరోజు మనం నిర్మిస్తున్న విద్యార్థులే రేపటి సమాజాన్ని నిర్మించబోతున్నారు. అందుకే ఇది ఎవరో ఒకరిని విమర్శించే సమయం కాదు, ఆత్మపరిశీలన చేసుకునే సమయం. మన కర్తవ్యం ఒక్కటే, మంచి మార్కులు సాధించే విద్యార్థులు మాత్రమే కాదు, మంచి సమాజాన్ని నిర్మించే మంచి మనుషులను తయారు చేయడం. అదే విద్య యొక్క అసలు లక్ష్యం, అదే గురువు యొక్క అసలు బాధ్యత, అదే మనందరి కర్తవ్యం. మనందరి తరపున విద్యార్థులను రూపుదిద్దాలి అనుకుని ఆ రూపుదిద్దే ప్రయత్నంలో నిర్దాక్షిణ్యంగా తన ప్రాణాలను కోల్పోయిన శ్రీమతి రూపారెడ్డి గారి పవిత్ర ఆత్మకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులకు మనందరి తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేద్దాం. ఇలాంటి దుశ్చర్యలు మరలా రాకూడదని చెప్పి ఆ సర్వేశ్వరుని ప్రార్థిద్దాం.